హాయ్ అండి. మిక్సీకి పేపర్ పెట్టండి. మీరు షాక్ అవుతారు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు మనకి పగిలిపోకుండా మంచిగా రావాలి అంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా నిమ్మరసం ఆ బద్దను వేసేసి అందులో ఉడికించుకున్నాం అనుకోండి, ఎగ్స్ పగిలిపోకుండా మంచిగా వస్తాయి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. పాలు పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక స్టీల్ అట్లకారని ఈ విధంగా పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతూ ఉంటాయి, కానీ మనకి పాలు అనేవి పైకి పొంగిపోకుండా ఉంటాయి. సో పైకి పొంగిపోయాయి అనుకోండి, ఇలా స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా మనం ఏదైనా పని చేసుకున్నా కూడా అవి పొంగిపోకుండా కూడా ఉంటుందండి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. లేదంటే ఒక గెరిటిని, గుంట గెరిటలు ఉంటాయి కదండి, అందులో ఆ పాలలో అలా పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతాయి కానీ పైకి పొంగిపోకు. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. అల్లం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా తుడిచేసుకొని ఒక న్యూస్ పేపర్ తీసుకొని ఈ విధంగా పొట్లలాగా కట్టేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, పాడైపోకుండా ఉంటుంది. ఎందుకంటే న్యూస్ పేపర్ మనం చుట్టేసాం కాబట్టి తేమ ఉన్నా కూడా న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి అల్లం అనేది పాడవకుండా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా నేను మిక్సీ జార్లో ఇలా వెన్నపూస అయితే తీస్తున్నాను చూడండి. నేను రోజు పాల మీద వచ్చినటువంటి మేగడైతే కనెక్ట్ చేసుకొని ఈ విధంగా ఏదైనా ఒక బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటానండి. నేను ఒక్కసారి ఈ విధంగా మిక్సీ జార్లో వేసి ఈ విధంగా మజ్జిగలాగా ఈ విధంగా అయితే చేశాను చూడండి. దానిపైన వెన్న అయితే చక్కగా వచ్చేస్తుంది. ఇలా మనం ఆ మేగడిని ఇలా ఇంట్లోనే చక్కగా ఇలా రెడీ చేసుకొని వెన్నపూస తీసుకొని మనం నెయ్యి అయితే ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని అయితే తయారు చేసుకోవచ్చు. ట్రై చేయండి. సో మీరు మిక్సీ జార్లో ఇలా మేగడ వేసేటప్పుడు కొద్ది వాటర్ అయితే పోస్తూ ఉంటాం కదండి, దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, మనకి ఎన్నపూస అనేది చక్కగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయ కర్రీ చేసేటప్పుడు మనకి జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలంటే కొద్దిగా నిమ్మరసం కానీ లేదంటే పుల్లటి పెరుగు కానీ వేసుకొని చక్కగా ఈ విధంగా కర్రీ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, జిగురు లేకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. జున్ను చాలా మందికి కూడా మరి చేయడం రాదని ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసింది. అక్క, నేను ఎన్నిసార్లు జున్ను చేసినా అసలు రానే రాదు, టేస్టీగా జున్ను ఎలా తయారు చేయాలనేది మరి ఒక టిప్ చెప్పమని నా సిస్టర్ అయితే మరి రిక్వెస్ట్ చేసి అడిగింది. సో ఆ సిస్టర్ కోసం అయితే నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో ముందుగా నేను ఒక 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. దీనిలోకి నేను ముందుగానే చిన్న మిక్సీ జార్ తీసుకుని దానిలో మిరియాలు, యాలకులు, కొంచెం పంచదార వేసేసుకొని పౌడర్ లాగా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఇలాగా బెల్లం ఉంటుంది కదండి, బెల్లం మొత్తం కూడా మనం ఈ విధంగా మీకు ఎన్ని పాలు అయితే ఉన్నాయో అన్ని పాలకు సరిపోను నేను ఇక్కడ తగినంత బెల్లం తీసుకుని తురుముకున్నాను అనమాట. 2 గ్లాసుల్లో బెల్లం వేసేసుకొని మిరియాల పౌడర్ కూడా వేసేసుకొని ఇలా పాలు అయితే పోసుకున్నానండి. మొదటి రోజు పాలు అనుకోండి, గేదె వెన్న పాలు అయితే మొదటి రోజు గట్టిగా వస్తుంది, లేదు రెండో రోజు మూడో రోజు అయితే అనుకోండి పలచగా వస్తాయండి. సో అలా కాకుండా ఇలాగా గట్టిగా ఉన్నటువంటి పాలల్లో మామూలు పాలు కొంచెం కలుపుకొని ఈ విధంగా నేను 2 కలిపేసుకున్నానండి. అంటే మామూలు పాలు కొద్దిగా, అలానే మొదటి రోజు గేదె వెన్నటువంటి పాలు 2 కలుపుకున్నాను అనమాట. అప్పుడు మనకి సమపాలలో జున్ను అనేది రెడీ అవుతుంది. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. మరీ గడ్డలాగా ఉండదు, మరీ పలచగా లేకుండా చక్కగా మనకి ఇలా జున్ను అయితే తయారైపోతుంది. నేను దీంట్లో మిరియాల పౌడర్, బెల్లం అలానే ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఒకసారి గరిటె పెట్టి తిప్పేసానండి. సో తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టుకున్నాను. సగానికి వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసేసుకొని నేను ఈ 2 కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను కదండి, 2 గ్లాసుల్లో పాలు. ఈ పాలని ఈ విధంగా చక్కగా ఈ వాటర్లో పెట్టేసి మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోతుంది. చక్కగా తినడానికి టేస్టీగా ఉంటుందండి. మనం ఇందులో పంచదార కూడా వేయలేదు కాబట్టి బెల్లం వేసుకొని ఈ విధంగా జున్ను అయితే తయారు చేసాం కాబట్టి ఇది మరి చక్కగా పిల్లలకి పెట్టినా కూడా చాలా బలం అండి. అలానే వీక్గా ఉన్న వాళ్ళకి, అంటే నీరసంగా అలాంటి వాళ్ళకి పెట్టినా కూడా, వీక్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇలాంటివి జున్ను పాలు పెట్టామనుకోండి చక్కగా వాళ్ళకి చాలా బలం అండి. సో మనకి ఇలా బెల్లం కూడా వేసాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు. సో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుందండి జున్ను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో మరి మీరు ఎలా జున్నుని ప్రిపేర్ చేసుకుంటారనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. మునగాకు మరి డాక్టర్లే చెప్తున్నారు చక్కగా కర్రీలో వేసుకొని తినమని, లేదంటే కర్రీ చేసుకొని తినమని, లేదంటే కారపొడి చేసుకొని తినమని చాలా చక్కగా మరి వివరిస్తున్నారు. మనకి జుట్టు
జుట్టు పెరుగుదలకి మునగాకు చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో రోజు ఈ మునగాకుని చక్కగా కషాయంలాగా కూడా మనం ఈ విధంగా త్రాగొచ్చు. సో మనం అలవాటు లేనప్పుడు ఈ విధంగా కషాయంలాగా తాగాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా కాకుండా మనం ముందుగా చక్కగా కరివేపాకు అలానే మునగాకు 2 సమపాలలో తీసుకొని వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని నీడ పట్టిన చక్కగా ఎండబెట్టేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఆ పౌడర్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసి కలుపుకొని స్టోర్ చేసుకోండి. రోజు మనం కర్రీస్ అయితే చేస్తూ ఉంటాం కదండి, తొక్కలు అయితే పక్కన పెట్టేస్తూ ఉంటాయి కరివేపాకు తొక్కలు. అలా కాకుండా కరివేపాకు మునగాకు పౌడర్ని రెడీ చేసుకొని గాజు జార్లో ఉంచుకొని కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక అర టీ స్పూన్ వేసేసుకుంటే పిల్లలు ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టు పెరుగుదలకు కూడా చాలా మంచిదండి. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారని మనం వేసినట్టు కూడా వాళ్ళకి తెలియదండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఇలా ట్రై చేసి చూడండి. నేను టిప్ ఏం కాదు, మీకు అవసరం అవుతుందని చెప్తున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ని ఏంటంటే, మనం ఇలా మునగాకు తీసుకున్న తర్వాత ఈ విధంగా కాడలు ఉంటాయి కదండి, కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లోకి వేసుకోండి. దానిలో గోరువెచ్చని వాటర్ పోసుకోండి. సో ఇలా పోసేసుకున్న తర్వాత ఇలాగ మనకి కలర్ అయితే కొంచెం మారుతుందనమాట. ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే కలరు మారుతుందనమాట. సో ఈ లిక్విడ్లోకి మనం చక్కగా దీనిలోకి కొద్దిగా మరి కర్పూరం పౌడర్ని వేసుకోవాలండి. ఒక కర్పూరం బిళ్ళని చిరిమేసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకొని కొద్దిగా డెటాల్ అయితే వేసుకోండి. డెటాల్ వేసుకొని ఈ 3 కూడా బాగా మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోండి. ఇలా ఈ స్ప్రే బాటిల్లోకి పోసుకున్న తర్వాత ఈ వాటర్ని చక్కగా మనం కిచెన్ సింక్లో అలానే విండోస్ దగ్గర అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అక్కడక్కడ కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయండి. సో మనం ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ అక్కడక్కడ స్ప్రే చేసేస్తే మంచి వర్క్ అవుతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఒక లెమన్ అయితే తీసుకోండి. ఇలా లెమన్ తీసుకొని మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి, ఎక్కువగా దగ్గు జలుబు మరి వీటితో థ్రోట్ పెయిన్తో చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. సో ఒక లెమన్ తీసుకొని చాకుకి ఈ విధంగా పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంట పైన ఈ విధంగా చక్కగా హీట్ చేసుకోండి. ఇలా నిమ్మకాయని 2 సైడ్స్ కూడా ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నిమ్మకాయని అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ నిమ్మకాయ రసాన్ని ఏదైనా ఒక స్పూన్లోకి తీసుకోండి. ఇలాగా ఆ రసంలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా ఉదయం పరగడుపున రోజు నైట్ పడుకునేటప్పుడు అలానే ఉదయం పరగడుపున రోజు ఈ విధంగా త్రాగుతూ ఉన్నామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు జలుబు థ్రోట్ పెయిన్ కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే చాలా మరి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పిల్లలకైతే కొంచెం డోస్ తగ్గించి వేయండి. పెద్దవాళ్ళు అనుకోండి కాయ రసం అయితే తీసుకొని ఇలా కొద్దిగా సాల్ట్ కలుపుకొని గోరువెచ్చలుగానే త్రాగేసామనుకోండి, ఎంత ఎక్కువగా ఉన్నటువంటి దగ్గు జలుబు థ్రోట్ పెయిన్ అయినా సరే చక్కగా తగ్గిపోతుందండి. సో మనకి వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటివి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా కంట్రోల్ అదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇలా ఇంట్లో న్యాచురల్గా ఒక్కసారి మీరు ఈ ట్రిక్ని ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మనం ఇలా ఎందుకులే ఏం పని చేస్తుందిలే అనుకుంటూ ఉంటాం కానీ 100% వర్క్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయని గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఆ రసాన్ని తీసుకొని అందులో ఒక చిటికుడు సాల్ట్ వేసేసుకొని ఇలా కలుపుకొని ఆ గింజలు తీసేసుకొని త్రాగామనుకోండి, మంచి రిలీఫ్ అయితే ఉంటుందండి. మనకి గొంతులో ఆ థ్రోట్ పెయిన్ ఎంతటి థ్రోట్ పెయిన్ కూడా పెయిన్ అయినా కూడా చక్కగా తగ్గిపోతుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య అలానే జుట్టు రాలిపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే హెయిర్ ఫాల్ అయితే సమస్యను తగ్గించుకోవచ్చు, జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఒక ఎగ్ని అయితే తీసుకోండి. దాంట్లో ఉన్నటువంటి ఇలా ఎల్లో సొనని తీసేసి వైట్ సొనని తీసుకొని ఈ విధంగా తలకు బాగా పట్టించేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదంతా కూడా ఇలా కారిపోతూ ఉంది చూడండి, డస్ట్ అంతా కూడా. సో ఇది మనకి హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడే వాళ్ళు సో ఇలాగ ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి బియ్యం కడిగిన వాటర్లో, ఫస్ట్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్ కాకుండా సెకండ్ కడిగినటువంటి బియ్యం కడిగిన వాటర్లో మీరు యూజ్ చేసుకుని షాంపూ వేసుకుని హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది, జుట్టు కూడా చక్కగా పెరుగుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా ఎంతటి మరి
ఒళ్ళు నొప్పులైనా, బాడీ పెయిన్స్ అయినా, అలానే మోకాలు నొప్పులైనా, నడుము నొప్పి అయినా ఇవన్నీ తగ్గిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం అన్నం వార్చే గంజి ఉంటాయి కదండి, ఆ గంజిలో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని గోరువెచ్చలుగా త్రాగుతూ ఉంటే మనకి ఎంతటి బాడీ పెయిన్స్ అన్నా కూడా తగ్గిపోతాయండి న్యాచురల్గా. ఇంట్లో ఒకసారి ఈ ట్రిక్ని మీరు ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనకి ఎక్కువగా మరి ఇంట్లో ఆడవాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి గ్యాస్ స్టవ్ దగ్గర ఎక్కువగా నిలబడి వంట చేస్తూ ఉంటారు కదండి. వర్క్ ఎక్కువగా అయిపోవడం వల్ల వాళ్ళకి ఎక్కువగా మరి కాళ్ళు మంటలు, అలానే అరికాళ్ళు మంటలు, వాపులు ఇలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఫలితం లేకపోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక గుంట గేటుని తీసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకొని ఇలా కొద్దిగా హీట్ వచ్చిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఇలా హీట్ చేసుకునేటప్పుడే ఒక కర్పూరం కూడా, ఒక బెల్లాన్ని తీసుకుని చిదిమేసుకుని ఆ పౌడర్ అందులో వేసుకోండి. సో ఈ ఆయిల్ని రోజు పడుకునే ముందు ఇలా అరికాలికి అప్లై చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి అరికాలి మంటలు కానీ, నొప్పులు కానీ, వాపులు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. అలానే మీకు మోకాలు నొప్పుల దగ్గర కానీ, బాడీ పెయిన్స్ ఎక్కడున్నా సరే ఈ ఆయిల్ రాసినట్లయితే మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. మీకు నువ్వుల నూనె లేదు అనుకోండి, కొబ్బరి నూనె అయినా తీసుకోవచ్చు, ఆముదం అయినా తీసుకోవచ్చు. సో ఎలా అయినా మీ ఇష్టం. సో ఏ ఆయిల్ అయినా సరే కొద్దిగా పసుపు, ఒక కర్పూరం బెల్లని చిదిమేసుకుని ఆ పౌడర్ని అందులో వేసుకొని ఇలా రోజు నైట్ మీకు ఎక్కడైతే మరి బాడీ పెయిన్స్ ఉన్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా అరికాళ్ళకైనా రాసుకోవచ్చు. మోకాల నొప్పులైనా, మరి నడుము నొప్పులైనా, మెడ నొప్పులైనా, చేతుల నొప్పులైనా ఏ ప్లేస్లో ఉన్నా కూడా పెయిన్స్ ఈ విధంగా రాసుకుంటే చక్కగా తగ్గిపోతుందండి. ఒక రోజు 2 రోజులు రాయకుండా రోజు క్రమేణా రాస్తూ ఉంటే ఈ పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా సాక్స్లు మరి వేసుకుంటూ ఉంటారు కదండి. అస్తమానం మనల్ని విసిగిస్తూ ఉంటారు, ఎక్కడున్నాయని. సో వాళ్ళు మరి ఒక చోట పెట్టినా కూడా తీసుకుని విసిరేస్తూ ఉంటారు. సో అలా కాకుండా సాక్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని ఒక చోట పెట్టామనుకోండి, వాళ్ళు తీసుకుని యూజ్ చేసుకుంటారనమాట. సాక్స్ని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, వాళ్ళకి చక్కగా మరి ఆల్రెడీ ఉన్నా కూడా అవి ఊడిపోకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి, ఒక చోట ఉంటాయి కాబట్టి వాళ్ళు తీసుకుని వేసుకుంటారు. ఒకదానిపైన ఒకటి ఈ విధంగా వేసేసి చివరిన ఈ విధంగా ఇలా సాక్స్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వాళ్ళు వెయిట్ విసిరేసుకున్నా కూడా అసలు అవి కిందకి ఊడిపోకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి కాబట్టి, రెండు ఒకసారి ఉంటాయి, ఒక చోట ఉంటాయి కాబట్టి వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు. ట్రై చేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పక్కన పెట్టేసుకుంటే స్కూల్ యూనిఫామ్ దగ్గర వాళ్ళకి ఈ విధంగా అందుబాటులో పెట్టేస్తే వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మసాలా పట్టుకున్న తర్వాత గాజార్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా పెట్టుకుని చూడండి, మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మసాలా పట్టుకున్న తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకుని, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుని బాగా మిక్సింగ్ చేసుకుని గాజార్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి. నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ముందుగా ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా నిమ్మకాయ పట్టేంత సైజు పేపర్ ముక్కలను అయితే చేసుకోండి. సో ఈ న్యూస్ పేపర్లో ఇలా ఒక్కొక్క నిమ్మకాయని రోల్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఏదైనా ఒక బాక్స్ కానీ లేదంటే ఏదైనా ఒక క్యారీ బ్యాగ్లో కానీ పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. మామూలుగా మనం క్యారీ బ్యాగ్లో పెట్టేసి నిమ్మకాయలు పెడుతూ ఉంటాము. అలా పెట్టడం వల్ల మనకి వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా ప్రతి ఒక్క నిమ్మకాయకి మనం పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక కవర్లో ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే మనం వాటర్ బబుల్స్ ఏర్పడినా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఎంత క్లియర్గా ఉంచినా కూడా బల్లులు, బొద్దింకలతో, మరి సాలి పురుగులతో చాలామంది కూడా మరి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మనం ఈరోజు బూజు దులిపామనుకోండి, రేపటి రోజుకే ఎక్కువగా బూజు పురుగులు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, బూజు దులిపేటప్పుడు కొంచెం మనకి అక్కడక్కడ సాలిపురుగులు ఉన్నాయనుకోండి, అవి చంపేసేయండి. లేదంటే అవి పిల్లలను చేసి బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ బూజు పురుగులు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇలా ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం తీసుకోండి. నిమ్మ గింజలు అయితే తీసేసుకోండి, అంటే ఆ సీడ్స్ అయితే తీసేసుకోండి. కొద్దిగా మిరియాల పౌడర్, అలానే ఒక కర్పూరం బెల్లను కూడా చిదిమేసుకొని ఆ పౌడర్ని అందులో వేసుకోండి. కొద్దిగా డెటాలు, ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మీ ఇంట్లో, మీరు యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ ఇలాగ మెత్తగా పౌడర్లా చేసుకుని
అందులో వేసుకోండి. అలానే మనం ఎక్కువగా బట్టల్లో నాప్కిన్ బాల్స్ స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఒక బాల్ని మెత్తగా పౌడర్లా చేసుకుని అందులో కలుపుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసాం కాబట్టి కొద్దిగా హాట్ వాటర్ పోసి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఈ పదార్థాలన్నీ మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్సింగ్ చేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి పోసేసుకోండి. ఇంకా ఈ వాటర్లో ఒక కాటన్ క్లాత్ తడిపేసి మనం ప్లాస్టిక్ బూజు కరకు కట్టేసి మనకి ఇంట్లో మరి మొల్ల మనం బూజు అయితే దులుపుతూ ఉంటాం కదండి. ఒక కాటన్ క్లాత్ బూజు కరకి చుట్టేసి వాటర్లో డిప్ చేసేసి ఆ క్లాత్ని బూజు కరకి కట్టేసి చక్కగా చుట్టూరు ఉన్నటువంటి మొల్ల బూజు అంతా దులుపుకున్నాం అనుకోండి, మనకి సాలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి, బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. అలానే ఈ వాటర్ని నేను స్ప్రే బాటిల్లోకి పోసుకుంటున్నానండి. ఈ వాటర్ని మనం చక్కగా స్టోర్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నైట్ టైంలో మనం పని అంతా అయిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయండి. సాలు పురుగులు కానీ, చీమలు కానీ, పురుగులు కానీ, దోమలు కానీ ఏమీ కూడా ఉండవండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. వీటి ఘాట్ అనేది అంత ఘాట్ అయితే ఉంటుందండి. సో మిరియాల పౌడరు, డెటాలు, అలానే మనం ట్యాబ్లెట్స్ పౌడరు, నాప్కిన్ పౌడర్ ఇవన్నీ కూడా వేసాం కాబట్టి మంచి ఘాట్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే ఈజీగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ట్రై చేయండి. మన మనీని కూడా ఆదా అవుతాయి. అలానే మనకి ఎలాంటి మరి బల్లులు బొద్దింకలు ఇలాంటి సమస్య కూడా పోతుందండి. ఈ వాటర్లో కాటన్ క్లాత్ డిప్ చేసేసి బూజు కరకి చుట్టేసి బూజును కూడా దులుపుకోవచ్చండి. ఇలా ఈ వాటర్ ఘాటు స్మెల్కి మనకి బూజు పురుగులు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో టీ స్టైనర్లు ఉంటాయి కదండి, కొంచెం పాతవైపోయినాయి పడేస్తూ ఉంటాము. అవి పడేయకుండా ఇలా ట్రై చేయండి. టీ స్టైనర్ తీసుకొని మధ్యలో ఉన్నటువంటి జల్లెడ్ని కట్ చేసేసుకోండి. తర్వాత కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువగా నలకలడ్డం పడి సింక్ అంతా బ్లాకేజ్ అయిపోతూ ఉంటుంది. లేదంటే మనకి ఆ హోల్స్లో నుంచి బల్లులు బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా టీ స్టైనర్ని ఈ విధంగా కట్ చేసుకొని ఆ హోల్ దగ్గర ఈ విధంగా పెట్టేస్తే బల్లులు బొద్దింకలు రాకుండా ఉంటాయి. మనం గిన్నెలు కడిగినా కూడా నలకలడ్డం పడిపోకుండా మరి సింక్ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి, మిక్సీ జార్లో. సో మనం చట్నీలు కానీ మసాలాలు కానీ పట్టినప్పుడు సో ఆ మిక్సీ పైన పడుతూ ఉంటాయి. మనం ఉదయం మన టిఫిన్ అడవుల్లో మరి వంట చేస్తూ ఉంటాం కదా, వెంటనే క్లీన్ చేయడానికి కుదరదు, అది ఎండిపోతూ ఉంటుంది. సో అలా ఎండిపోయినటువంటి దాన్ని చక్కగా ఇంట్లో ఉన్నటువంటి దాన్ని చక్కగా ఈ లిక్విడ్ని అయితే ఇలా ప్రిపేర్ చేసి మిక్సీని అయితే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఇలా మిక్సీ పైన పడుతూ ఉంటాయండి. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలోకి కొద్దిగా హాట్ వాటర్ని తీసుకోండి. దానిలో ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. తర్వాత కొద్దిగా విమ్ లిక్విడ్, కొద్దిగా డెటాలు, ఒక కర్పూరం పిల్లని వేసేసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోండి. సో ఇలా న్యూస్ పేపర్ని ఆ లిక్విడ్లో ముంచేసి కొంతసేపు నానబెట్టేసి తర్వాత ఈ న్యూస్ పేపర్తో చుట్టూరు కూడా ఉన్నటువంటి ఆ డస్ట్ని, ఆ క్రిముల్ని మొత్తం కూడా ఇలా తొలగించేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్న, క్రిములు ఉన్న, బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుంది. మిక్సీ కూడా మనకి రిపేర్ వచ్చే ఛాన్స్ ఉండదండి. ఎక్కువ రోజులు మన్నిక అనేది ఉంటుందన్నమాట. సో మనం ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే మనకి ఎటువంటి రిపేర్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. సో మనకి మిక్సీ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఎందుకంటే మనం ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఇలా మిక్సీలో మసాలాలు చట్నీలు పట్టేటప్పుడు దానిపైన మరి వాటర్ పడుతూ ఉంటాయి, ఆ పదార్థం పడుతూ ఉంటుంది. సో ఇలా మనం వెంటనే క్లీన్ చేయలేం కదండి. అప్పుడప్పుడు ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకుంటే మిక్సీ కూడా చూడటానికి చాలా నీట్గా ఉంటుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో మనకి రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా మిక్సీ ఎక్కువ రోజులు మన్నిక అయితే ఉంటుందండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మరి వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో తప్పకుండా చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కామెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.